ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి ఎంఎంసీలో రైతు వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆయిల్ ఫామ్ సాగులో అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. గతంలో పెసర్లు, జొన్నలు, కందులు వంటి పంటలు పండించిన రైతులు ఇప్పుడు ఎక్కువగా వరి పంటపైనే ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ఇది రైతులకు లాభదాయకం కాదని పంట మార్పిడి చేపట్టి మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులు ఆయిల్ ఫామ్ వంటి లాభదాయక పంటలను సాగు చేయాలని, భూమి సారాన్ని కాపాడేందుకు యూరియా వినియోగాన్ని తగ్గించాలని, పంట అవశేషాలను కాల్చడం మానుకోవాలని సూచించారు. మన నియోజకవర్గంలో కొంతమంది రైతులు ఎకరానికి 1,00,000 నుండి 1,50,000 వరకు ఆదాయం పొందుతున్నారని తెలిపారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక డీసీఓ శ్రీమాల గారు, వేదిక మందరించిన సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా మోహన్ రావు గారు, నరసింహారెడ్డి గారు, వ్యవసాయ తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. వరి ధాన్యానికి మనం మద్దతు అయితే బియ్యాన్ని మనం కాన్స్టెంట్ తీసుకొస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ బియ్యం చెప్పుకున్నాం మన పెద్దపల్లి జిల్లా. కలిసినా ఏం ప్రాబ్లం లేదు, కలిసిన మాత్రం బయట పంపిస్తాం. మీరు ఎవరైనా సీఓలు కానీ ఇన్ఛార్జ్ కానీ ఎవ్వరు కూడా, ఏ రైతు కూడా అది ముక్కిపోయినా, మొలకొచ్చినా, ఖరాబ్ అయినా, నల్లబడ్డ ఇంటి పది కావు, ఎమ్మడే ఎత్తుతాం, ఎమ్మడే బాయిలు పంపిస్తాం. అదేగా అది కూడా ఏం వాళ్ళు ఏడుపు కూడా అవకాశం లేదు, వాళ్ళు ఏడుస్తానికి కూడా అవకాశం లేకుండా చేసాం. తర్వాత మక్కలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఒక వారం 10 రోజులైతే మక్కల కేంద్రాలను స్పీడప్ చేస్తాం. ఇంకొక 1 వీక్ 10 డేస్ అయితే శ్రీరాంపూర్ రోజుల దాదాపు నాకు తెలిసి ఖాళీ ప్రొక్యూర్మెంట్ దగ్గర వస్తారు. ఎందుకంటే ఆ 2 మండలాల్లో నియోజకవర్గాలు వద్దు మక్కలు కలిసి దాదాపు 50 నుండి 60% స్పీడే ఉన్నాయి. ఒక 40% మన సాధారణ వస్తున్నాయి. కాబట్టి ఇంకొక 10 రోజులు అయితే చాలా మా దగ్గర మా ఊరు పేట అయితే ఇంకొక 8 లారీలు అయితే ఊరు వడ్లే అయిపోతాయి. చాలా ఊళ్ళో పక్కపడ్డ ఇంకొక 15 లారీల వడ్లు అయితే ఆ ఊరు వడ్లే అయిపోతాయి. పుస్తకాలు ఉంది, ఇలా పుస్తకాలు మాట్లాడిన ఆ ఊళ్ళో అందరితో ఇంకొక 22 రోజులు అయితే ఆ ఊరు వడ్లే మొత్తం అయిపోతాయి. పక్కనే జీరకుండా ఉంటారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఆ బెల్ట్ అయిపోగానే ఆ లారీలు అన్నింటినీ తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో పండిస్తున్న పంటలు వరి, మొక్కజొన్న, పత్తి, ఈ 3 పంటలకు మార్కెట్ ధరలో మద్దతు ధర ప్రకటిస్తూ మేము మద్దతు ధర కొనుగోలు చేస్తున్నాం. అలాగే రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, టాపాలజీ కానీ, వాటర్ కానీ, ఇంకా ఉన్నవి ఇతర అన్ని కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో, వారు ఇస్తున్న ప్రోత్సాహంతో రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చేసేది ఏంటంటే ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి వరి ధాన్యం సేకరణలో ఎటువంటి కటింగ్స్ కానీ, ఎటువంటి తరుగు కానీ లేకుండా వారు చాలా మా వెంబడిస్తూ మాకు అందరు సలహాలు, సూచనలు చేస్తూ రైతు ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల్లో 5 నుండి 6 క్రాపులు, 6 పంటలకు ఎటువంటి కటింగ్ లేకుండా మేజర్ క్రాప్ అయిన ప్యాడీలో మన పెద్దపల్లి జిల్లాలో ప్రధాన పంట వరి.